అమ్మకు సాటి ఏది లేదు అంటారు కదా. సో అమ్మ కోసం ఎందుకు చెప్తున్నాను అంటే మదర్స్ డే వస్తుంది కదండి. సో మదర్స్ డే అనేటప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో స్పెషల్గా మదర్స్ డే కోసం కేక్ అయితే ప్రిపేర్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను కోరుకుంటున్నాను. మీ అందరికీ డిలీటెడ్ హ్యాపీ మదర్స్ డే అండి. ఎందుకు డిలీటెడ్ చెప్తున్నాను అంటే ఈ వీడియో యాక్చువల్గా మదర్స్ డే ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కేక్ ఆర్డర్ వచ్చింది. అది కూడా మదర్స్ డే రోజు డెలివరీ చేయాలన్నమాట. సో వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కేక్ అనేది పంపించమని చెప్పారు. సో వాళ్ళు డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. సో వాళ్ళేమో బ్లాక్ అండ్ వైట్ కేక్ కావాలని చెప్పారనమాట. సో ఈ కేక్ వచ్చేసి వెనీలా కేక్, అది కూడా ఎగ్తో, ఎగ్ వెనీలా కేక్. నార్మల్ కేక్ కాదండి, ఇది వచ్చేసి పేస్ట్రీ కేక్ అనమాట. కస్టమర్ నాకు ఎగ్తో వెనీలా కేక్ కావాలి అని చెప్పారు. అండ్ తర్వాత కాల్ చేసి మా డ్రెస్ కోడ్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కేక్ కావాలని చెప్పారు. సో అందుకనే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్లోనే కావాలంటే అది కూడా వెనీలా కావాలని చెప్పారు. సో నేనైతే ఎగ్తో కేక్ బేస్ అనేది రెడీ చేసుకున్నాను. ఈ బేస్ వచ్చేసి పేస్ట్రీ కేక్ అండి. అండ్ మీకు బేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. మనం కట్ చేస్తున్నా కూడా పీసెస్ అనేవి విరుగుతూ ఉన్నాయన్నమాట. సో అంత సాఫ్ట్గా ఉంది. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పేస్ట్రీ కేక్స్కి అయితే మనకి కింద బేస్ ఉంటుంది కదా, అది చాలా సాఫ్ట్గా ఉండాలండి. సో బేస్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఎగ్తో ప్రిపేర్ చేసిన బేసు. 1/2 kg వెనీలా బేస్ అండి. సో ఫస్ట్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చినట్టు విప్ చేసుకొని ఒక 1/2 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఫ్రీజర్లో పెడితే క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే కేక్ని 3 layers కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కేక్ బోర్డ్ పెట్టుకున్నాను. దానిపైన ఒక క్లాత్ పెట్టుకున్నానండి. దానిపైన కేక్ బోర్డ్ ఉంటుంది కదా, సో అది పెట్టుకొని దానికి కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాను. మనం కేక్ బేస్ పెట్టేటప్పుడు ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకుని ఒక లేయర్ పెట్టుకోవాలి. దానిపైన షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదు, 2 cups షుగర్ తీసుకొని 1 cup వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అది కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం కూలింగ్ ఉండేటప్పుడు మనం కేక్ పైన అప్లై చేస్తే పేస్ట్రీ కేక్ అనేది జ్యూసీ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. సో షుగర్ సిరప్ అనేది కేక్ బేస్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలానే సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నానండి. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తుంది వెనీలా కేక్ కాబట్టి లోపల ఏమి బటర్ స్కాచ్ ఎసెన్స్ కానీ నట్స్ కానీ చాకో చిప్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది ఓన్లీ ప్లెయిన్ వెనీలా కేక్ మాత్రమే. సో సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని పైనుంచి విప్పింగ్ క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ సమ్మర్లో చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి. సో అలా మెల్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనం విప్ చేసుకునేటప్పుడు ఆ బౌల్ అండ్ మనం విప్ చేసుకునే బ్లేడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా కూలింగ్ ఉండేటప్పుడు మనం విప్ చేస్తే క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో పైన 3rd లేయర్ పెట్టేసుకున్నాను. షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కేక్కి ఫ్రమ్ కోటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ అండి, కేక్కి కంపల్సరీ ఫ్రమ్ కోటింగ్ అనేది ఉండాలి. ఫ్రమ్ కోటింగ్ ఎందుకు చేస్తారంటే కేక్కి చిన్న చిన్న క్రమ్స్ అనేవి ఉంటాయి, అవన్నీ క్రీమ్కి అటాచ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ క్రమ్ కోట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. కేక్ పైన క్రీమ్ యాడ్ చేసుకొని చుట్టూ ఉన్న బార్డర్స్ కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇలా ఫ్రమ్ కోట్ చేసుకోవడం వల్ల మనం పైన మళ్ళీ క్రీమ్ అనేది సెకండ్ లేయర్ వేస్తాం కదా అండ్ డెకరేషన్ చేస్తాం కదా, అప్పుడు క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ క్రీమ్కి బ్రెడ్ క్రమ్స్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇలా ఫ్రమ్ కోట్ చేయడం వల్ల. ఎప్పుడైనా గుర్తుంచుకొని కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రమ్ కోట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫ్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అయినా 1/2 hour అయినా కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు క్రీమ్ అనేది సెట్ అవుతుంది. అలా సెట్ అవ్వడం వల్ల మళ్ళీ దానిపైన క్రీమ్ అప్లై చేసేటప్పుడు మనకి ఎక్కడ క్రమ్స్ అనేవి మన క్రీమ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఫ్రమ్ కోట్ అంతా చేసుకొని ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పైన ఫ్రమ్ కోట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ అండి ఫ్రిడ్జ్లో 1 hour అయినా 1/2 hour అయినా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల క్రీమ్ అనేది సెట్ అవుతుంది. తర్వాత పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన టాప్లో అయితే కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ పడుతుందండి. సో క్రీమ్ అనేది ఎక్కువగా వేసుకొని సైడ్ ఎడ్జెస్ అంతా నీట్గా స్క్రాప్ చేసుకోవాలి అండ్ పైన కూడా మనం క్రీమ్ని లెవెల్ చేసుకోవాలి. ఇలా సైడ్కి ఎడ్జెస్ స్క్రాప్ చేస్తున్నప్పుడు కింద టర్న్ టేబుల్ ఉంటుంది కదండి, సో అది కూడా మూవ్ చేస్తూ ఉండాలి. నేను కొత్తగా
ఈ టర్న్ టేబుల్ అనేది తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 400 పడింది అండ్ చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. ఇది యాక్చువల్గా మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, పూర్ణ మార్కెట్లో బేకరీ రా మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో అక్కడైతే కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో టర్న్ టేబుల్ వల్ల మనకి కేక్ ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుందండి. అదే టర్న్ టేబుల్ లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ప్లేట్ పైన పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు టర్న్ టేబుల్ అయితే కంపల్సరీగా ఉండాలి. టర్న్ టేబుల్ లేకపోతే ఫినిషింగ్ అనేది అంత మంచిగా రాదు. నార్మల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కేక్స్కి అయితే టర్న్ టేబుల్ అవసరం లేదు. కేక్స్ సేల్ చేస్తాను అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ టర్న్ టేబుల్ అనేది ఉండాలండి. సో మీకు ఈ సమ్మర్లో ఎక్కువగా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం విప్ చేసుకునే క్రీమ్కి బౌల్ ఉంటుంది కదా, దాని కింద ఐస్ క్యూబ్స్ పెడితే క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కొంచెం సేపు క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కోట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కేక్ ఎడ్జెస్ అంతా నీట్గా క్రీమ్తో వైప్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర స్క్రాపర్ ఉంటుంది కదా, సో స్క్రాపర్తో చేసుకున్నా కూడా మనకి లెవెల్గా వచ్చేస్తుంది అనమాట. కేక్ ఫినిషింగ్ ఎంత బాగుంటే అనేది బాగుంటుందండి. మెయిన్ మనం చేసే ఫినిషింగ్ బట్టే ఉంటుంది. సో ఫినిషింగ్కి కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ప్రాక్టీస్ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్రాక్టీస్ లేకపోతే ఫినిషింగ్ రాదు. ప్రాక్టీస్ అంటే ఏమీ లేదండి, మనం రెగ్యులర్గా కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కదా, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కేక్ అనేది. సో కేక్ నేర్చుకోవాలంటే అంత లాంగ్ ప్రాసెస్ ఏమీ కాదు. సో ఒక్కసారి చేసామంటే మనం అస్తమానం చేయాలని అనిపిస్తుంది అనమాట. సో కేక్ బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందా అంటే ప్రాఫిట్ వస్తుందండి. మనం సేల్ చేసే కేక్ బట్టి ఉంటుందన్నమాట. సో ట్రెండింగ్లో ఉన్న కేక్స్ చేస్తే ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. సో నార్మల్గా వెనీలా కానీ బటర్ స్కాచ్ కేక్స్ అయితే అంత ప్రాఫిట్ అయితే ఏమీ రాదు, 20 to 30 వరకే వస్తుంది. సో క్రీమ్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ క్రీమ్ అంతా తీసేస్తున్నాను స్క్రాపర్ పెట్టేసి. సో ఎంత ఫినిషింగ్ బాగా చేస్తే కేక్ అనేది అంత లుక్ అనేది బాగుంటుందండి. ఫినిషింగ్ లుక్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అంత ఈవెన్గా రావాలి కాబట్టి ఫినిషింగ్ లుక్ ఎంత బాగుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే కేక్ ఫినిషింగ్ చేయడానికి కంపల్సరిగా హాఫ్ అన్ అవర్ అనేది పట్టిందండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటేనే కదా మనకు లుక్ అనేది బాగుంటుంది. సో ఎక్సెస్ క్రీమ్ అంతా స్క్రాపర్ పెట్టి తీసేస్తున్నాను నేనైతే. సో కేక్ మనకి ఫినిషింగ్ లుక్ చూసుకొని ఎవరైనా కేక్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. కేక్ నేర్చుకోవాలంటే ఒక ఆర్ట్ ఉండాలి. ఆర్ట్ అంటే ఏమీ లేదండి, డ్రాయింగ్ మనం ఎలా వేస్తామో బాగా, సో కేక్ కూడా అలానే చేస్తే పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నట్టే. సో కేక్ నేర్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి నేర్చుకొని డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు. ఆన్లైన్లో చాలా క్లాసెస్ ఉన్నాయండి, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అది కూడా చూసి నేర్చుకోవటం అనమాట. సో తర్వాత కేక్ పైన క్రీమ్ అప్లై చేసేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత 2 tablespoons ఆఫ్ న్యూట్రల్ జెల్ తీసుకున్నానండి. చాలామందికి న్యూట్రల్ జెల్ అంటే ఏంటో కూడా తెలుసని అనుకుంటున్నాను. సో 2 tablespoons న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. అందులో ఒక డ్రాప్ మాత్రమే బ్లాక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా జెల్ కలరే తీసుకున్నానండి. ఈ జెల్ కలర్ కోసం నేను చాలా షాప్స్ తిరిగి ఒక్క షాప్లో మాత్రమే దొరికింది, నాకు అసలు దొరకలేదు ఈ బ్లాక్ కలర్ కూడా. ఈసారి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో కలర్ అంత బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకుంటున్నానండి. జెల్ కలర్ ఏంటి అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బయటని పెట్టేస్తే కొంచెం లిక్విడ్గా ఉంటుంది. సో ఈ సమ్మర్లో కంపల్సరీగా జెల్ కలర్స్ కానీ న్యూట్రల్ జెల్ కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో పైపింగ్ బ్యాగ్లోకి న్యూట్రల్ జెల్ అంతా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత డెకరేషన్ కోసం పైపింగ్ బ్యాగ్కి చిన్న కట్ అనేది ఇచ్చాడనమాట. సో కింద నుంచి చిన్నగా వస్తే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో డిజైన్ అయితే ఏమీ లేదండి, సైడ్ డ్రిప్పింగ్స్ మాత్రం ఇస్తున్నాను. అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అడిగారు కదా, సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కోసం సైడ్ డ్రిప్పింగ్స్ అయితే నేను బ్లాక్తో ఇస్తున్నాను. హాఫ్ పార్ట్ వైట్గానే ఉంచేసాను అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అడిగారు కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో చేస్తున్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చేయలేదు. నార్మల్గా కేక్స్ అయితే వైట్ కాంబినేషన్ చేశాను, కానీ బ్లాక్ కలర్తో అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం అనమాట. లుక్ ఎలా వచ్చింది అండ్ కేక్ కూడా మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ సైడ్ డ్రిప్పింగ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకొంచెం న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా, సో పైపింగ్ బ్యాగ్లో ఆ న్యూట్రల్ జెల్ కూడా మధ్యలో వేసేసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ఒక లుక్ ఇద్దామని చెప్పేసి న్యూట్రల్ జెల్తో
పైన ఫినిషింగ్ చేసామంటే మనకి ఒక మిర్రర్ లుక్ అనేది వస్తుంది అనమాట. మిర్రర్ కేక్ ఎవరికైనా తెలుసా? తెలియకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మిర్రర్ కేక్ అనేది చాలా బాగుంటుందండి. యాక్చువల్గా కేక్ వచ్చేసి మనకి మిర్రర్ లుక్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను మిర్రర్ కేక్ అనేది. సో న్యూట్రల్ జెల్ అంతా వేసుకున్న తర్వాత ఒక స్క్రాపర్ తీసుకుని స్క్రాపర్తో న్యూట్రల్ జెల్ అంతా లెవెల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సైడ్ డ్రిప్పింగ్స్ రావాలి అండ్ మధ్యలో కూడా కొంచెం మనకి లెవెల్గా ఉండాలి కదా న్యూట్రల్ జెల్ అనేది, ఒక మంచి డిజైన్ లుక్ రావాలని చెప్పేసి న్యూట్రల్ జెల్ కూడా సైడ్ డ్రిప్పింగ్స్కి అండ్ పైన ఉన్న ఎడ్జెస్ కూడా లెవెల్ చేసుకుంటున్నాను. అండ్ డ్రిప్పింగ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకైతే ఈ డ్రిప్పింగ్స్ చాలా బాగా నచ్చిందండి. చూస్తుంటే ఒక్కొక్క డ్రాప్ అనేది సైడ్ ఎడ్జెస్ దగ్గరికి బాగా వచ్చిందనమాట. అండ్ తర్వాత కింద బ్లాక్ వచ్చింది కదండి, పైన వైట్ వచ్చి కింద బ్లాక్ అనేది పెయింట్ అనేది వేస్తున్నాను. పెయింట్ అంటే ఏమీ లేదండి, యాక్చువల్గా ఇది నేను వేరే వీడియోలో చూశాను. బ్రష్తో గ్రీన్ కలర్ గ్రాస్ వేయడం అనేది చూశాను అనమాట. సరే గ్రీన్ కలరే ఎందుకుంటే అది గ్రాస్ బ్లాక్ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి కొంచెం బ్లాక్ జెల్ కలర్ తీసుకున్నాను. ఒక బ్రష్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ బ్రష్ కూడా కేక్స్గా యూజ్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ చేయాలంటే కొంచెం కేక్ అనేది ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టుకొని చేయాలి, లేదంటే మనం పెయింట్ చేసేటప్పుడు కేక్ బ్రష్కి క్రీమ్ అనేది అంటేస్తుంది అనమాట. సో నాకైతే క్రీమ్ అంటుతుంది, ఎందుకంటే నాకు కొంచెం ఇది అర్జెంట్ అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుండానే ప్రాసెస్ అనేది చేశాను. ఈ పెయింట్ మనం గ్రీన్ కలర్తో చేస్తే కేక్ లుక్ అనేది బాగుంటుంది. సో నేనైతే బ్లాక్ కలర్తో చేశాను, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అడిగారు కదా. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేశాను అనమాట. అండ్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇలా పెయింట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది బాగుంటుంది. ఎప్పుడు ఒకే డిజైన్ కాకుండా ఇలా డిఫరెంట్ కేటగిరీలో మనం ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ సైడ్ దగ్గర కూడా చూసారా చక్కగా బ్లాక్ కలర్ గ్రాస్ టైప్లో ఉంది. గ్రీన్ కలర్ గ్రాస్ అయితే చూసాం కానీ ఎప్పుడు బ్లాక్ కలర్ గ్రాస్ అయితే చూడలేదు. సో నేనైతే ట్రై చేశాను. అండ్ తర్వాత ఫ్లవర్ నాజిల్ ఉంటుంది కదండి, సో ఆ ఫ్లవర్ నాజిల్తో ఫ్లవర్ అనేది వేశాను. నేను 2 years బ్యాక్ ఇదే ఫ్లవర్స్ కేక్ పైన వేసేదాన్ని, మర్చిపోయాను. చాలాసేపు ప్రాక్టీస్ చేస్తే ఒక ఫ్లవర్ అనేది వచ్చిందనమాట. సో బ్లాక్ పైన వైట్ ఫ్లవర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఫ్లవర్ అయితే వేశాను. సో అది కూడా కొంచెం బాగా రాలేదు. ఫ్లవర్ ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకున్నాను. అది కొంచెం స్టిఫ్గా అవుతుందన్నమాట. కేక్ పైన పెట్టుకున్న తర్వాత మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఈ న్యూట్రల్ జెల్ పైన చిన్న వైట్ బాల్స్ అనేది పెట్టుకున్నాను, ఇది డెకరేషన్ కోసం. అండ్ తర్వాత ఈ రౌండ్ బాల్స్ ఉన్నాయి కదండి, సో ఇవైతే నేను పూనా మార్కెట్లో తీసుకున్నాను. బ్లాక్ పైన వైట్ కాంబినేషన్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ బాల్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ పైన కూడా చిన్న బాల్స్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు డెకరేషన్ కోసం బాల్స్ అయితే వేసాను. అండ్ తర్వాత ఫ్లవర్ నాజిల్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ దగ్గర మాత్రం చిన్న రోజ్ ఫ్లవర్ లాగా వేసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. కొన్ని తర్వాత సైడ్న వైట్ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కదా, సో అదే ప్లేస్లో చిన్న ఫ్లవర్స్ అనేది పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ పెట్టగానే కేక్ లుక్ అనేది అయితే సూపర్గా వచ్చింది. యాక్చువల్గా వైట్ మీద బ్లాక్ ఫ్లవర్స్ వేస్తే బాగుంటుంది. సో బ్లాక్ ఫ్లవర్స్ ఎక్కడ ఉండవు కదా, బ్లాక్ రోజ్ అయితే ఉంటుందని తెలుసు కానీ సో బ్లాక్ ఫ్లవర్స్ ఉండవు కదా, సో అందుకని చిన్న వైట్ ఫ్లవర్స్ అనేది వేసుకున్నాను. అండ్ మీకు ఈ డెకరేషన్ అనేది ఎలా వచ్చింది, లుక్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు. మీకైతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం బట్టి మాకు ఒక కాంప్లిమెంటరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయాలి అనిపిస్తుంది అనమాట. సో పైన అయితే వైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అనమాట, చిన్న ఫ్లవర్స్. అండ్ కింద బార్డర్ కూడా చిన్న నోజెట్స్ అంటారు కదా, సో అవైతే ఇస్తున్నాను. కింద బార్డర్ ఇవ్వగానే కేక్ లుక్ అనేది చాలా మారిపోయిందండి. ఎందుకంటే మనం బ్లాక్ పెయింట్ వేసాం కదా సైడ్ ఎడ్జెస్ దగ్గర, అక్కడ కనుక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫ్లవర్ వేస్తే కనుక సూపర్గా వచ్చింది. బార్డర్ లుక్ అయితే సూపర్గా వచ్చింది. సో నాకైతే నచ్చింది కేక్ లుక్ అనేది. సో వాళ్ళైతే వాళ్ళ డ్రెస్ కోడ్ బ్లాక్ అండ్ వైట్ చెప్పారు కదా, అది కూడా స్ట్రైప్స్ చెప్పారనమాట. సో ఫౌంటైన్ స్ట్రైప్స్ కావాలి అని చెప్పారు. సో ఫౌంటైన్ స్ట్రైప్స్ అయితే మీకు 400కి రాదండి, ఫౌంటైన్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పాను అనమాట. సో అలా అయితే వద్దని చెప్పేశారు. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏ కేక్ ప్రిపేర్ చేసి ఇచ్చినా మాకు పర్వాలేదండి. సో లుక్ అనేది బాగుండాలని చెప్పారు అనమాట. సో ఫైనల్గా కింద బార్డర్స్ కూడా ఇచ్చేసుకున్నాను. అండ్ పైన న్యూట్రల్ జెల్ వేసాం కదా, అక్కడ కూడా చిన్న బార్డర్స్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. సో ఎక్కడైతే మనం ఫ్లవర్స్ వేసామో అక్కడ చిన్న గోల్డెన్ బాల్స్ ఉంటాయి కదా, సో అవేమో స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో గోల్డ్ ఉంటే వైట్ మీద గోల్డ్ వేస్తేనే బాగుంటుంది, లేదనుకుంటే కలర్ టైప్ బాల్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లవర్ ఉంది కదా,
ఫ్లవర్ సెంటర్లో చెర్రీ అనేది పెట్టుకున్నానండి. సో చెర్రీ కాకుండా న్యూట్రల్ జెల్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా కూడా కేక్ లుక్ అనేది బాగుంది. సో ఫైనల్గా కేక్ అనేది రెడీ అయిపోయిందండి. సో కేక్ రెడీ అయిన తర్వాత కంపల్సరీ హాఫ్ అన్ అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఈ కేక్ లుక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.